హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా టాక్స్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో ఫిష్ కర్రీ అనేది ఎలా ఈజీ వేలో చేయాలో అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషెస్ అయితే మనకి ఫ్రైకి తగ్గట్టు పీసెస్ కానీ, కర్రీ అయితే కర్రీకి తగ్గట్టు కానీ మనం పీసెస్ అయితే కట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మేమైతే ఈరోజు కర్రీ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కర్రీకి తగ్గట్టు పీసెస్ అయితే కట్ చేయించుకొని వచ్చాము. వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి. అదేవిధంగా మనం వాష్ చేసుకున్నప్పుడు లెమన్ అండ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఇవైతే స్మెల్ అనేది రాకుండా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సాల్ట్ వాటర్లో ఈ మనం క్లీన్ చేసుకున్న పీసెస్ అయితే ఉంచడం వల్ల స్మెల్ రాదు, కర్రీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనమైతే దీంట్లో మెంతు ఆకు అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మెంతు కూర అనేది మీ దగ్గర లేకపోతే మెంతులన్నా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి వేపి వాటిని మిక్సీ పట్టుకోవడం, మెంతి పౌడర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద చూపించిన ఇవన్నీ మనం యూజ్ చేసుకోవాలి. ఆనియన్స్, మిర్చీస్, కొత్తిమీర ఇవన్నీ కూడా మనం దీంట్లో యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ పోసుకొని దాంట్లో స్క్రీన్ మీద చూపించిన విధంగా ఆనియన్స్ అండ్ మిర్చీస్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉల్లి ఆకు కూడా మనం వేసుకోవాలి. వీటితో పాటు కొంచెం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఉల్లాకు అనేది మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లాకు యాడ్ చేయడం వల్ల. ఒకవేళ ఉల్లాకు మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఉల్లిపాయనన్నా వేసుకోవచ్చు. ఆనియన్స్ అండ్ మిర్చీస్ ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అదేంటి అంటే స్క్రీన్ మీద చూపించినవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకొని వాటిని అయితే మనం ఫైన్ పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. దీనిని యాడ్ చేయడం వల్ల అడిషనల్ టేస్ట్ అవుతుంది. వీటితో పాటు యాలక్కాయ, లవంగా ఇలా ఒక చిన్న పౌడర్ కూడా మనం రెడీ చేసుకోవాలి. లాస్ట్లో ఈ పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల, ధనియా పౌడర్ ఇవి యాడ్ చేయడం వల్ల స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా ఒక ఫైన్ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఆనియన్స్ అండ్ మిర్చీస్ అనేది ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ అయితే మనం కర్రీలో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అయితే మనం పక్కన పెట్టుకొని ఆనియన్స్ అండ్ మిర్చీస్ వేగిన తర్వాత కొంచెం అయితే మెంతికూర అనేది యాడ్ చేయాలి. మెంతికూర వల్ల మనకి ఫిష్ కర్రీ అనేది ఫ్లేవర్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. వీటితో పాటు ఒకవేళ మెంతు కూర మీ దగ్గర లేకపోతే మెంతులు పౌడర్ అన్న దీంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆ మెంతాకు అనేది మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత దీంట్లో అనేది మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. ఆ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ అనేది కొంచెం మగ్గి ఆయిల్ అయితే ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మనం దీంట్లో ఫిషెస్ అయితే వేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు మనం దీంట్లో ఎప్పుడైనా మనం ఫిష్ కర్రీ అన్నా ఎలాంటి నాన్ వెజెస్ అన్నా చేసేటప్పుడు కారం అనేది 3 స్టెప్స్ వైజ్గా వేసుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ ఫ్రై అప్పుడు వేసుకోవాలి, కర్రీ మధ్యలో వేసుకోవాలి, తర్వాత దింపేటప్పుడు వేసుకోవాలి. ఈ 3 స్టెప్స్ వైజ్గా వేసుకోవడం వల్ల మనకైతే కర్రీ టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అందుకనే నేనేం చేస్తాను అంటే ఫస్ట్ పోపులోనే కొంచెం అయితే కారం వేస్తాను. ఇది వేసే ముందు ఫస్ట్ అయితే చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇది మనకి ఎవరికి తగ్గట్టు, ఎవరు పులుపుకు తగ్గట్టు మనం చింతపండు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనకి మెంతికూర అనేది కొంచెం ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కారం అనేది అడ్జస్ట్ చేశాను. మీకు ఇంతకుముందే చెప్పినట్టు 3 స్టెప్స్ వైజ్గా మనం కారం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ కారం అనేది ఒక 2 మినిట్స్ అలా ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లో అయితే మనం ఫిషెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఫిషెస్ అనేవి ఇలా సాల్ట్ వాటర్తో ఉంచడం వల్ల మనం కర్రీ చేసుకునే అంతసేపు కూడా ఫ్రెష్గా ఉంటాయి. కర్రీ కూడా టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందుకని మేము సాల్ట్ వాటర్లో ఫిషెస్ అయితే ఉంచడం జరిగింది. వీటిని ఒక్కొక్కటి ఇలా స్క్రీన్ మీద చూపించిన విధంగా మనమైతే ఉంచాలి. వీటిని అయితే ఫస్ట్ మనం కొంచెం మగ్గక ముందైతే కలుపుకోవచ్చు, కానీ కొంచెం తర్వాత గంటనైతే పెట్టవద్దు. ఎందుకంటే మొత్తం పీసెస్ అనేవి చితికిపోయే అవకాశం ఉంది. జస్ట్ కార్నర్స్ ఇట్లా పట్టుకొని జస్ట్ ఊపినట్టు చేయాలి అంతే. ఎలాంటి గంటలు కానీ తిప్పడం కానీ చేయొద్దు. కర్రీ అంతా మొత్తం ఫిషెస్ ముక్కలన్నీ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం కొంచెం
పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి నేను స్క్రీన్ మీద చూపించిన విధంగా ఒకసారి అయితే ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ క్లోజ్ చేయండి, మూత పెట్టేసేయండి. తర్వాత ఫిషెస్ అనేది ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. కొంచెం ఫిషెస్ అనేవి మగ్గిన తర్వాత ఇక్కడ కారం అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను పూర్తి ఒకేసారి కారం అనేది వేయలేదు. ఫస్ట్ పోపు అప్పుడు వేసాను, తర్వాత ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత వేసా. తర్వాత అనేది చింతపండు పులుసు అనేది దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రీన్ మీద తిప్పినట్టు తిప్పుకోవాలి, గంట అయితే అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే ముక్కలు అనేవి చితికిపోయే అవకాశం ఉంది కాబట్టి. దీని తర్వాత కొద్దిసేపు అయితే ఫిషెస్ అనేవి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒకసారి స్క్రీన్ మీద చూపించిన విధంగా ఒకసారి అయితే పీసెస్ అనేవి ఉడికినాయా లేదా అనేది ఇలా ఒకసారి యాడ్ చేసి చూడండి. నేను చెప్పిన విధంగా మీకు చేస్తే ముక్కలు అనేవి చితికిపోకుండా చాలా మంచిగా వస్తుంది కర్రీ అనేది. ఫైనల్గా దీన్నైతే ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర యాడ్ చేసి దింపేసుకోవాలి. దింపిన తర్వాత ఒక 10 మినిట్స్కి మనం సర్వ్ చేసుకొని తినడం వల్ల ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తెలంగాణ స్టైల్లో ఫిష్ కర్రీ అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసా, ఒకవేళ చూడకపోతే వెళ్ళైతే చూడండి. ఈ వీడియో కూడా షార్ట్స్లో నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు స్పీడ్గా చూడాలంటే షార్ట్స్లోకి వెళ్ళి చూడండి. తెలంగాణ స్టైల్ ఫిష్ కర్రీ కూడా దాంట్లో నేను అప్లోడ్ చేసా, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.